యాకత్పుర నియోజకవర్గం ప్రెస్ కాలనీలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శిలాఫలకంలో కేవలం ఎంఐఎం ప్రజాప్రతినిధులతో మాజీ ఎంపీ సలావుద్దీన్ ఓవైసీ పేరు పెట్టడం బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. శిలాఫలకం తొలగించి ఫ్లెక్సీలు చించివేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంఐఎం పార్టీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టలేదని, కేంద్ర ప్రభుత్వం ఎంపీ నిధులతో ఏర్పాటు చేశారంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగం మధుకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం కర్టెన్ పై ఎంఐఎం పేరు రాసుకోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్టెన్ను తొలగించి కాల్చివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇది వాళ్ళ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫండ్స్ తో ఇనాగ్రేషన్ అయితే ఎంఐఎం పార్టీకి ఏం సంబంధం? ఇది ఎంఐఎం పార్టీకి ఏం సంబంధము? ఎంఐఎం పార్టీకి ఏం సంబంధము? ఈ పార్టీ పైసలా ఇది? దేశం పైసలా ఇది? భారతదేశమా భారతదేశమా సెక్యులర్? నేను ప్రెస్ కాలనీలో ఉంటాను. గతంలో ఈ కాలనీలో 2 సార్లు నేను అధ్యక్షుడిగా పనిచేశాను. నేను ఓవైసీ గారిని ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అయ్యా, నువ్వు గతంలో 4 సార్లు ఎంపీగా ఉన్నావు, నీకు ప్రోటోకాల్ బాగా తెలుసు, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నువ్వు 4 సార్లు కూడా ఎప్పుడు కూడా మా ప్రెస్ కాలనీ కానీ ఐఎస్ఎల్ కానీ నువ్వు విజిట్ చేసిన దాఖలాలు లేవు, మాకు పండించిన దాఖలాలు లేవు. ఏదో 2024లో ఇదే రకంగా చేస్తే మేము ఇక్కడి నుంచి బగాయించడం జరిగింది మిమ్మల్ని. 2024లో మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టారు. హిందూలో అనేక దానికి నువ్వు ఏదో ఫండ్ ఇస్తే చెంచగిరి చేస్తా అనుకుంటారు. కాబట్టి కానీ మీ పప్పులు ఉడకో ఇక్కడ. దయచేసి మీ దారుసాల నుంచి మాకు ఫండ్ ఇవ్వట్లేదు, మీ జాగిరి నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఇది ఎంఐఎం పార్టీ కాదు. దయచేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. దట్టు మేమందరం ట్యాక్స్ ఇస్తేనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నాటకాలు, ఈ వేషాలు మా దగ్గర సాగవు. మేము ఏదో అనుకుంటున్నాం, వీళ్ళకి హిందువులకు ఏదో ఒకటి వేస్తే మా ఏదో సంకల్పం కొడతారు అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడు కూడా జరగని విషయం. దయచేసి మీరు ఇనాగ్రేషన్ చేయకున్నా కూడా మేము ఇనాగ్రేషన్ చేసి మేము కమ్యూనిటీలు వాడుకునే ధైర్యం, దమ్ము మాకున్నది. ఇంతకుముందు మీరు 2002లో వైశాల్ నగర్ రిజర్వాయర్ ఓపెన్ చేసినప్పుడు, బండ పెట్టినప్పుడు మీరు అప్పుడు డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర గారు ఉన్నారు. అప్పుడు ఇనాగ్రేషన్ చేస్తే బాబానగర్, చెంచల్ కూడా ఇనాగ్రేషన్ అయితేనే ఇది ఇనాగ్రేషన్ కావాలి, లేకున్నా ఇక్కడ మీరు ఇనాగ్రేషన్ అదే రకంగా చేస్తే రక్తం పారిస్తారని మీరు హెచ్చరించడం జరిగింది. కానీ మేము ధైర్యంతో ఆ ఇనాగ్రేషన్ లేకున్నా కూడా వైశాల్ నగర్ రిజర్వేషన్ మేము దాన్ని ఫంక్షన్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఏ ఫండ్ ఇచ్చినా కూడా నీకు ఆ హక్కు లేదు. ఇక్కడ మా ఫండ్తో నువ్వు డెవలప్ చేసావు, అది కూడా క్వాలిటీ లేని వర్క్. మీకు ఇంజనీర్లు కూడా డిపార్ట్మెంట్ కూడా నీకు చెంచాగిరి చేసి మేము ఎలాంటి కంప్లైంట్ చేసినా కూడా దానికి పరిణామం తీసుకోకుండా నీ మోకాళ్ళ నీళ్ళు తాగుతూ, మోచేతి నీళ్ళు తాగుతూ ఆ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మీరు పత్రికా ముఖంగా చెప్తున్నాను, అయ్యా మీరందరూ గమనించండి. మీరు ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎక్కడ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కానీ డెవలప్మెంట్ చేస్తే ఎలాంటి క్వాలిటీ ఉందో మీరందరూ మీ మీడియా రూపంగా మీరు గమనించండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎస్ఎదన్ డివిజన్లో గవర్నమెంట్ ప్రెస్ కాలనీలో ఒక ఇనాగ్రేషన్ ఎంపీ గారు రావాల్సింది. అయితే ఇక్కడ మాకెప్పుడు మా హైదరాబాద్ పార్లమెంట్లో మా ఐఎస్ఎదన్ డివిజన్ ఎప్పుడైనా ఆయన ఇప్పటివరకు ఎప్పుడు మాకు ఫండ్స్ ఇచ్చింది లేదు. ఎప్పుడైనా మేము ఒకటి మమ్మల్ని ఒక సపరేట్ ఒక హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎప్పుడైనా మమ్మల్ని ఒక సపరేట్గానే చూసిండ్రు ఆయన. కానీ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు వెళ్ళిండ్రు, వాళ్ళు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయించుకుండ్రు. ఓకే, ఎంపీ ఫండ్స్ నుంచి వాళ్ళకి ఆయన శాంక్షన్ చేయించి ఇక్కడ కమ్యూనిటీ హాల్ రావడం జరిగింది. అయితే ఎంపీ ఫండ్స్ నుంచి ఏదైతే ఇక్కడ శాంక్షన్ అయిందో ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఒక బోర్డు పెట్టడం జరిగింది. అందులో ఎంపీ గారి నాన్నగారి పేరు పెట్టిండ్రు. ఎందుకు? ఇది ఈ ఎంపీ ఫండ్స్ ఆయన సొంతం ఇంట్లో నుంచి తెచ్చింది కాదు, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్. అయితే ఆయన నాన్నగారి పేరు, మళ్ళీ ఆయన తమ్ముడు. అయితే ఇప్పుడు ఇది ఫ్యామిలీ, ఆయన ఇంట్లో నుంచి ఇచ్చిన పైసలా? మేము ఇదే అడుగుతున్నాం. ఎప్పుడు మనని చిన్న చూపు చూసే ఐఎస్ఎదన్ ఎప్పుడైనా ఆయన ఎప్పుడు ఫండ్స్ మనకు ఎప్పుడు ఇచ్చింది లేదు.
ఇచ్చిన ఫండ్స్ లో కూడా ఆయన ఎట్లా ఇప్పుడు ఇక్కడ పెట్టడం, ఎట్లా అసలు ఏ ప్రోటోకాల్ తో ఆయన పెట్టిండు. నేను ఇంకా స్థానికంగా ఇక్కడ కార్పొరేటర్ని, అయితే ఇప్పటికీ కూడా నేను ఇంకా కార్పొరేటర్, ఎందుకంటే ఎలక్షన్స్ నేను ఉన్నప్పుడే శాంక్షన్ అయిన బిల్డింగ్, నా పేరు కూడా ఇక్కడ రాయడం జరగలేదు. అయితే మేము ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తాం, ఎంఐఎం వాళ్ళ అరాచకాలు ఇక్కడ డివిజన్ లో ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఒక 2-3 years బ్యాక్ ఇది ఇట్లాగే జరిగితే మేము దాన్ని ఖండించి దాన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే అది ప్రోటోకాల్ ప్రకారం ఆయన అక్కడ పేర్లు వస్తేనే ఇక్కడ ఇనాగ్రేషన్ జరగడం జరుగుతుంది. మేము కాలనీ వాళ్ళకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరు కూడా ఒకటిగా ఉండి దీన్ని ఖండించాలని. ఎందుకంటే మేమేం దీన్ని ఆపడం లేదు, మాది ఒకటే పాయింట్ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఒక వచ్చిన. नमस्कार सभी को नमस्कार। हैदराबाद पार्लियामेंट में क्या हो रहा? हैदराबाद पार्लियामेंट याकतपुरा असेंबली आईएएस सदन डिवीजन, ये आईएएस सदन डिवीजन प्रेस कॉलोनी में जो सीनियर सिटीजन्स के लिए वेलफेयर फंड जो बिल्डिंग बनाने के वास्ते बना है, ये किसी के घर से नहीं लेके आए, ये गवर्नमेंट फंड है। यहाँ के कॉलोनी के या एसोसिएशन के प्रॉपर्टी टैक्स से, पब्लिक की यहाँ की मजदूरी से पैसे आए, सो बिल्डिंग उससे पैसे जो हम गवर्नमेंट को दिए वो पैसे से ये बिल्डिंग बना है। ये किसी एमआईएम का ऑफिस का पैसा नहीं है, ये कोई ओएसी फैमिली का पैसा नहीं होता। मैं एक ही पूछना चाह रहा हूँ, जो वहाँ पे बोर्ड लगाना चाह रहे हैं आप लोग, लगाए तो प्रोटोकॉल मेंटेन करो। आप एमपी यहाँ पे लोकल एमपी, यहाँ पे कारपोरेटर का लगाओ। ये दादा परदादा का नाम का को भैया, ये लगाए तो अपना पार्टी प्रोटोकॉल एमपी है, हम जरूर आपके इज्जत देंगे। एमपी का नाम लगाओ, यहाँ के लोकल एमपी का लगाओ, एमएलए का लगाओ और यहाँ के कारपोरेटर का नाम लगाओ। मगर ये एमआईएम यूनिट कहाँ से आ गया? नया तमाशा बना रहे क्या आप? एमआईएम यूनिट कहाँ से है? तो यहाँ पे एमआईएम का पार्टी ऑफिस बनाना चाह रहे क्या आप लोग? ये किसी का, ये कॉलोनी का प्रॉपर्टी है, कॉलोनी का वेलफेयर एसोसिएशन है, कॉलोनी का पार्क है, कॉलोनी का बिल्डिंग है और ये सेंट्रल फंड है। ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ ప్రెస్ కాలనీ ఐఎస్ఐన్ డివిజన్ యాకత్పురా కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ పార్లమెంట్ కమిటీ హాల్ ఇనాగ్రేషన్కి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారని మాకు తెలిసింది. సరే, ఇనాగ్రేషన్ చేయొద్దని మేము ఏమనట్లేదు, కానీ ఇనాగ్రేషన్ చేసే దాంట్లో గవర్నమెంట్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దానికి ఇప్పుడు ఆయన ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ నుంచి వచ్చిన శాంక్షన్ అయిన అమౌంట్లకి అని ఈ కమిటీ హాల్ కడుతున్నారు. ఆ కమిటీ హాల్ కడుతున్నప్పుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎవరు, లేట్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎవరు, ఇంకా అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, తన పేరు, మళ్ళీ ఎంఐఎం ప్రైమరీ యూనిట్, దాని ఒక నేమ్ ప్లేట్ పెట్టి దాని మీద ఎంఐఎంది పార్టీ ఫ్లాగ్ ఆ నేమ్ ప్లేట్తో ఇనాగ్రేషన్. ఇది ఎక్కడ న్యాయమా? నువ్వు హైలీ ఎడ్యుకేటెడ్, ఒక బ్యారిస్టర్, లా చదువుకున్నావు, పార్లమెంట్లో ఎప్పుడు పెట్టినా న్యాయము, సెక్యులరిజము, దేశం అంటే ఇట్లుండాలి, దేశం అంటే కాన్స్టిట్యూషన్, నువ్వు ఇవన్నీ తెలియదా నీకు? ఏం నేర్చుకున్నావు? పార్లమెంట్లో ఇన్ని లాస్ మాట్లాడుతావు, ఇన్ని రూల్స్ మాట్లాడుతావు, సొసైటీలో ఎట్లుండాలని మాట్లాడుతావు. మాకు అన్యాయం అవుతుంది. అన్యాయం చేసేది నువ్వు. మాకు హైదరాబాద్లో మీరున్న ఫండ్స్ అన్నీ ఎక్కడికైనా పోతాయి. మా హిందూ కమ్యూనిటీకి వచ్చిన ఫండ్స్ని డైవర్షన్ చేసుకుంటారు, మీ దగ్గర ఇస్తారు. చేసుకొని ఒక హౌస్ ట్యాక్సులు కట్టారు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు, ఏది కట్టకున్నా వర్క్లంతా అక్కడ అవుతుంది. ఏంది మా అమాయకతత్వమా? మేము మంచి వాళ్ళము అమాయకులమని మళ్ళీ అది చేసుకుంటా ఇప్పటికి మళ్ళీ ఇది ఒక రుబాబ్. మళ్ళీ ఇక్కడ